అండి మీ ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ. హెయిర్ స్టైల్ అందుకే మెయింటైన్ చేస్తున్నారా ఆయన గుర్తుగానే? ఏంటి ఆయన ఇప్పుడు మరి మొత్తం నెక్స్ట్ సినిమాలో మొత్తం తీస్తారు కదా, మరి తీసేస్తారు మీరు కూడా? తీసేస్తా. నాకు చాలా ఇష్టం విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ చూసిన చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఫస్ట్ ఫిలిం నుంచి లాస్ట్ ఫిలిం వరకు ఫస్ట్ షో పక్కా వెళ్తాను. నేను పక్కా చూసిన అట్లాగా. నాకు చాలా ఇష్టం ఎందుకు విజయ్ దేవరకొండ అంటే ఆయనలో నచ్చే బాగా క్వాలిటీ ఏంటంటారు మీరు? అంటే విజయ్ దేవరకొండనా 100% హిట్ అవుతానంటేనే ఆ మూవీ పక్కా వెళ్తాడు. లేకపోతే హిట్ కాదని చిన్న డౌట్ వచ్చి ఆ మూవీ అసలు జోలికే పోవాలి. విజయ్ దేవరకొండ అట్ట ఫ్లాప్ అయిపోయింది కదా, అంటే 100% 100కి ఉండదు కదా, అట్లా ఉంటుంది. 100కి 99% హిట్ అయింది. ఇంకోటి అట్లా అట్లా ఉంటుంది. ఒకేసారి ఎక్కాలన్నా ఎక్కలేము. అప్పుడప్పుడు కొంచెం తగ్గాలి కదా. సింహం ఒకటి బ్యాక్ వేసిందంటే అంతకుమించి ఎక్కువ వెళ్ళాల్సిందే. ఆయన అంటే పక్కన హీరోయిన్ ఎవరు బాగుంటారు? రష్మిక కానీ ఇంకా ఎవరు ఉంటారు? రష్మిక ఆల్వేస్ చాలా బాగుంటుంది. అట్లాగే అసలు వాళ్ళిద్దరు ఏ మూవీ చేసినా సరే పర్ఫెక్ట్. కింగ్డమ్ ట్రైలర్ చూసారా? కింగ్డమ్ అయింది. చూసిన ఎలా ఉందండి? బాగుంది. మరి ఆ లుక్ అది ఎలా ఉంది? ఆయన హెయిర్ స్టైల్ అది చాలా యూత్కి నచ్చే హెయిర్ స్టైల్ అంతా తీసి పారేసినట్టున్నాడు కదా ఆయన. అతను ఎలా ఉన్నా బాగుంటాడు. జనరేషన్కి ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి చెప్తాడు. అట్లా ఏ స్టైల్ అన్నా అతను చేసిన తర్వాత ఇంకా నేను కానీ ఎవరైనా కానీ ఫస్ట్ అతను చెయ్యాలి. అతని తర్వాత మిగతా వాళ్ళు చేస్తారు. ఆయనకి ఒక ట్యాగ్ అంటే ఏం లేదు ప్రస్తుతానికి. పవన్ కళ్యాణ్ గారు ట్యాగ్ ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. పవర్ స్టార్ ట్యాగ్ కావాలన్నాడు ఒకసారి ఒక ఫంక్షన్లో. ఏంటి మీకేమనిపిస్తుంది? పవర్ స్టార్ ట్యాగ్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్ కావాలని అడిగాడు ఆయన ఒకసారి ఒక ఫంక్షన్లో. రానా తీసుకోదమ్ముంటాను కూడా కామెడీ చేశారు. మోటివేషన్ పెట్టారు. ఏంటి మీకు అలాంటి ట్యాగ్ ఆయనకి ఇస్తే బాగుంటుంది అంటారా? నాకైతే నచ్చదు. ఎందుకంటే నేను విజయ్ దేవరకొండకి ఒక వాల్యూ ఇస్తా. ఆ వాల్యూ అట్లాగే ఉంటుంది అన్నమాట. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం నాకు నచ్చదు. సో నాకు ఇష్టం లేదు. కింగ్డమ్ ఎంత హిట్ అవుతుందని అనుకుంటున్నారు? హిట్ అవుతుంది నాకు తెలిసి 90% హిట్ అని చెప్పి నా నమ్మకం. అంటే లుక్ కొంచెం ట్రైలర్లో చూస్తే కలర్స్ అయ్యి కేజీఎఫ్ కలర్స్ ఉన్నాయి కదా, కేజీఎఫ్ అంత హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా ఏమన్నా? కంపల్సరీ. నా ఒపీనియన్ ఏంటంటే హిట్ అవుతుందని కంపల్సరీ. మరి మిగతాది ఏం జరుగుతుందో గాడ్ గ్రేస్. అవును, విజయ్ దేవరకొండ గారు రష్మి గారు లవ్ చేసుకుంటున్నారని అంటారు కదా, అది మీరు బిలీవ్ చేస్తూ ఉంటారా? నాకు ఆ విషయం పెద్ద క్లారిటీ లేదు. ఐ థింక్ వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి. అవునా? ఆఫ్టర్ దట్ ఏమవుతుందో అయితే నాకు ఐడియా లేదు. మ్యారేజ్ కూడా అంటారు కదా, మ్యారేజ్ చేసుకుంటారా వాళ్ళు? నాకు కూడా తెలీదు. బట్ వాళ్ళిద్దరూ అయితే అట్లా ఉంటారు. నాకైతే ఇష్టం. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని మీరు కోరుకుంటారా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ.